అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అంటే, ఈరోజు నాకు 2 స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటో చూపిస్తాను. దానికోసం మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. టిఫిన్ కోసం నేను పూరీస్ చేశాను. అలాగే ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి కదని చెప్పి దాన్ని ప్యూరీ లాగా చేసి మ్యాంగో అండ్ ప్యూరీ కాంబినేషన్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను. అలాగే మా ఇంటికి మా మర్దళ్ళు వచ్చారు, అంటే శివ వాళ్ళ సిస్టర్స్ వచ్చారు. ఇక వాళ్ళని కూడా పిలిచి అందరం కూర్చొని తిన్నాము. వాళ్ళని వీడియో తీస్తా అంటే వాళ్ళు వద్దొద్దు అని చెప్పారు, కాబట్టి వాళ్ళని తీయలేదు. ఇక్కడ నేను శివాని అన్నాను కదా, అది మా హస్బెండ్ నేమ్ శివ. లాస్ట్ వీడియోలో మా పాప పేరు చెప్పాను కదా, జస్విత అని. ఇప్పుడు మా హస్బెండ్ నేమ్ చెప్తున్నాను. మా హస్బెండ్ నేమ్ శివ. నేను పూరి ఇంకా మ్యాంగో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ కాంబినేషన్ లో ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఈ కోతి మళ్ళీ వచ్చేసింది. ఇక అతను కూడా తింటాడు కదా అని చెప్పి పిలిచాను. అతను అది ఎక్కడికో పోతున్నట్టు, ఏదో ఒక యుద్ధం చేస్తున్నట్టు తినేస్తున్నాడు. నా ప్రతి వీడియోలో ఎవరన్నా ఒకరు కామన్ గా ఉన్నారంటే అది వీడే. ఇతను మాత్రమే ప్రతి ఒక్క వీడియోలో కామన్ గా ఉంటారు. ఇంతకీ ఈ కోతి పేరు చెప్పలేదు కదా, ఈ కోతి పేరు అర్జున్. పక్క గుర్తు పెట్టుకోండి. జస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఒక స్పెషల్ పర్సన్ ని కలవడానికి వెళ్తున్నాం. జస్ట్ తెలుసా అనే ఊరు? తెలుసా? జశ్విత కూడా ఫుల్ సర్ప్రైజ్, అది మీకు చూపిస్తాను. మేము మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇంట్లో నుంచి, కానీ అది కాస్త ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా పాపకు తినిపించేసిన తర్వాత 3 o'clock అలా స్టార్ట్ అయ్యాం. ఇంకా ఈవినింగ్ 4-5 అయితే తనకి ఖచ్చితంగా ఫ్రూట్స్ ఏదైనా ఒకటి ఉండాలి. అందుకే మ్యాంగోస్ కట్ చేసి తీసుకొచ్చాను. ఇక ఈవినింగ్ 4 అలా అవుతున్న టైంకి కార్లోనే ఇచ్చేసాను. తను తినింది. హాయ్ చెప్పు, మళ్ళీ హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. పప్పి, మళ్ళా పప్పి క్లీన్ చేసుకో. గుడ్ గర్ల్ జశ్విత. మళ్ళీ మళ్ళీ ఫేస్ క్లీన్ చేసుకో. ఫేస్ 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 అంటే ఇది క్లీన్ చేసుకో. మేము మంచిగా కార్లో సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పక్కా మాకు 2 hours అయితే టైం పడుతుంది. అట్లా కార్లో ట్రావెల్ చేయడం, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు సాంగ్స్ వినుకుంటా మళ్ళీ పాపతోని. మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కార్లోనే కొన్ని మెమరీస్ మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మా జష్ వాళ్ళ డాడీతో ఒక గేమ్ ఆడుతుంది. కొట్టినావా? నాన్నని కొట్టినావా? లాస్ట్ కి అయితే వచ్చేసాం మల్లారెడ్డి హాస్పిటల్. ఒక స్పెషల్ పర్సన్ ని కలవాలని చెప్పాను కదా, ఇంకా కాసేపు ఆగండి చూపిస్తాను అదే ఎవరో. ఈ హాస్పిటల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. ఎవరైనా చూస్తున్నా. ఇంకా వెయిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చూడాలని 3-4 days నుంచి వెయిట్ చేస్తున్నా. లాస్ట్ కి ఈ రోజు కుదిరింది. ఇదంతా మల్లారెడ్డి సామ్రాజ్యం. తెలుసు కదా, పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డి, అతని హాస్పిటలే ఇది. మా జస్విత కూడా ఇదే హాస్పిటల్లో పుట్టింది. ఒక్కసారి హాస్పిటల్ కి ఎంట్రీ అవ్వగానే అవన్నీ ప్లేసెస్, హాస్పిటల్ అంతా చూడగానే నాకు అన్ని ఆ మూమెంట్స్ అన్ని మైండ్ లో ఫ్లాష్ అయ్యాయి. అప్పుడు మేము చెకప్ కి వచ్చిన ప్రతిసారి ఇక్కడే కూర్చొని ఏదన్నా ఒకటి తినేసి వెళ్తుండే. ఆ మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి. ఒక్కొక్క ప్లేస్ చూస్తుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళం, ఇక్కడ తిరిగే వాళ్ళం, ఇక్కడ వెళ్లే వాళ్ళం అని అన్ని అవే గుర్తుకొస్తున్నాయి. డెలివరీ అయ్యింది కదా, ఇంకా తనకి ఏదైనా ఒకటి తినడానికి తీసుకెళ్దాం అని చెప్పి ఫ్రూట్ బాక్స్ తీసుకున్నాము. ఇంకా కాఫీ, జ్యూస్ కూడా తీసుకున్నాం. ఇదే ఓపీ, ఇక్కడే వెయిట్ చేస్తుండే మేము చెకప్ కోసం. ఇప్పుడు ఆ ప్లేస్ చూస్తూ జశ్వితను చూస్తూ అసలు ఆ ఫీల్ ఎలా ఉంది తెలుసా. ఇంకా ఇదే మెయిన్ రూమ్. ఆ రూమ్ ని చూస్తే ఇంకా ఫియర్ పోలేదు. ఇంకా లాస్ట్ కి వెయిటింగ్ అయితే అయిపోయింది. తినని చూడాలి అని 3-4 days నుంచి వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ కి ఇవాళ అయిపోయింది. ఇంతకీ చెప్పలేదు కదా బాయ్ గర్ల్ అని చెప్పి. పాప పుట్టింది. నేను తనని చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను. తను మాత్రం పడుకుంది. అసలు ఎంత కదిలిచ్చినా, ఎంత ఇట్లా గిల్లినా కానీ తను లేవట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ మా పాపనైతే ఏడుస్తూనే ఉంది. కొత్త వాళ్ళని చూస్తే తను ఏడుస్తూనే ఉంటది. అలాగే ఈ గాయ జశ్విత ఏడ్చి వాళ్ళ నాన్న మీద అలానే పడుకుంది. ఈ చిన్ని కాళ్ళు, ఈ చిన్ని హ్యాండ్స్ అసలు ఎంత ముద్దుగున్నాయి. నా మైండ్ లో దాన్ని చూస్తుంటే ఇంకా నా జశ్వితనే రన్ అవుతూనే ఉంది. ఇంకా జశ్వి పడుకుంది కదా, తనను ఒక సైడ్ కి అయితే పడుకోబెట్టాను. ఇంకా ఈ చిన్న పిల్ల వాళ్ళ అమ్మమ్మతోనైతే ముచ్చట్లో స్టార్ట్ చేసింది. ఇప్పుడు జశ్విత కొంచెం అట్మాస్ఫియర్ కి అలవాటు అయింది. పాపని చూడడం, నవ్వడం అవి ఇప్పుడు కొంచెం చేస్తుంది. చెప్పాను కదా, హాస్పిటల్ ఏది చూసినా ఒకటి గుర్తుకొస్తుందని. ఈ రూమ్ జశ్వితకు 9 months ఉన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అందులోనే అడ్మిట్ అయ్యింది. అదే గుర్తుకొస్తుంది అది చూసి. ఇంకా పాపకి బాయ్ చెప్పేసి కిందికి వచ్చి మేము మ్యాగీ తిన్నాము. తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంటికి వెళ్తున్నాం, మా మమ్మీ వాళ్ళ ఇంటికి. హాస్పిటల్ నుంచి మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఒక 15-20 minutes డిస్టెన్స్ ఉంటుంది.
అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే రేపు ఇంకొక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది రేపు ఉంది, దానికోసం వెళ్తున్నాం. మా జస్విత ఇంకా వాళ్ళ అమ్మమ్మని చూడగానే పరిగెత్తిపోయింది. అసలు అమ్మమ్మ ప్రేమలే వేరు. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ లవ్ మంచిగా అనిపిస్తుంది కదా. చెప్పాను కదా జస్విత కొత్త వాళ్ళని చూస్తే ఫస్ట్ ఏడుస్తుందని. ఇతను మా అన్న వాళ్ళ కొడుకు, జస్వితకి బాబా అవుతాడు. చూసి ఒకటే ఏడుస్తుంది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత తనే అలవాటు అయిపోతుంది. ఇంకా ఇంటికి రాగానే మా మమ్మీ బోటి కర్రీ చేసింది. నాకు అది అస్సలకే నచ్చదు. ఇంకా నేను చికెన్ కర్రీ చేసుకొని తినేసాను. తిన్న తర్వాత నైట్ చల్లచల్లగా జ్యూస్ తాగితే మస్తు ఉంటది. అందరం తిన్న తర్వాత ముచ్చట్లు పెడుతూనే ఉన్నాం. అప్పటికే టైం 12:30 అయిపోయింది. ఇంకా నాకైతే నిద్ర వస్తుందని చెప్పి నేను వెళ్ళి పడుకున్నాను. కట్ చేస్తే అప్పుడే మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఒక 15-20 మినిట్స్ సన్ లైట్ లోనే ఉంటాను. సన్ లైట్ కి నాకు ఐస్ లో నుంచి వాటర్ వస్తుంది. మనకి ఐస్ లో నుంచి వాటర్ వచ్చినా సరే మనం సన్ లైట్ లోనే ఉండాలి. నాకెందుకు వస్తున్నాయి అంటే నేను డైరెక్ట్ సన్ లైట్ కే చూస్తున్నాను, అందుకే నాకు వస్తున్నాయి. జస్విత గుడి చుట్టూ తిరిగినట్టు ఇక్కడ మా మమ్మీ చుట్టూ తిరుగుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మా మమ్మీ ఎందుకు అలా కూర్చుంది. మా మమ్మీకి కొంచెం మొక్కల నొప్పులు ఉంటాయి, అందుకే అలా కూర్చొని కట్ చేస్తుంది. ఈ ఫ్రూట్ ఏంటో ఎవరికో తెలిసి ఉంటే కమెంట్ చేయండి. ఇంకా నేను వచ్చానని చెప్పి మా ఇంటికి మా చెల్లె వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అందరం కలిసి పానీపూరి తినడానికి అని వెళ్ళాం. ఇక్కడ మా పాప పూరీస్ మాత్రం తింటుంది. మేము కట్లెట్ ఆర్డర్ చేసుకున్నాం. ముగ్గురికి కట్లెట్ తిన్న తర్వాత మళ్ళా స్వీట్ పానీపూరి కూడా తినేసాం, మళ్ళా పానీపూరి కూడా తినేసాం. గర్ల్స్ అంటేనే అంత, పానీపూరీస్ ఎన్ని పెట్టినా తినేస్తూనే ఉంటాం. అట్లా ఇట్లా చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకొక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, దానికోసం మేము బయటికి వెళ్ళాలి. కానీ మా పాపకి అది ఫ్రూట్స్ తినే టైం. అందరూ తన ఫ్రూట్స్ తిన్నదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు. జస్విత తినడం కంప్లీట్ అయిపోయాక మేము స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది కా గుడి, ఇది మా ఊరికి చాలా ఫేమస్. మనం కార్ ఎక్కగానే ఫస్ట్ మనం చేసే పని ఏదైనా ఉందా అంటే అది సాంగ్స్ పెట్టడమే. ఇంకా లాస్ట్ కి మా తమ్ముడైతే స్కూటీ తీసుకున్నాడు. సెకండ్ సర్ప్రైజ్ ఏదో ఉందని చెప్పాను కదా, అది ఇదే. ఇంకా ఏంటి, ఫస్ట్ మనం బైక్ తీసుకున్నామంటే మనం ఏం చేస్తాం, టెంపుల్ కి వెళ్ళి పూజ చేయించాలి పక్క. దానికోసం నేను పూజకు అవసరమైన సామాన్లన్నీ తీసుకున్నాను. బైక్ కి పూజ చేయించడానికి మేమైతే ఇందాక చూపించాం కదా టెంపుల్, అక్కడికే వచ్చాము. ఈ గుడిలో ఏ దేవత ఉంటుందంటే చిత్తరమ్మ తల్లి ఉంటుంది. ఈ దేవతది జాతర జనవరిలో చాలా పెద్దగా అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ గుడి గురించి నేను జనవరిలో ఇస్తాను. మీరు ఇప్పుడే చూడాలి అంటే జానులిరి అక్క తెలుసు కదా, తను ఈ గుడి మీద ఒక డాన్స్ కూడా చేసింది. యూట్యూబ్ లో వెళ్ళి సెర్చ్ చేయండి, వస్తుంది. ఇక్కడ ఈ బొమ్మ కనిపిస్తే చాలా క్యూట్ గా ఉందని తీసుకున్నాను జస్విత కోసం. నేను చెప్పాను కదా జస్విత ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏమన్నా ఇస్తా అని చెప్పి. ఇది చూపించినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇంకా ఇక్కడ నాకు బొట్టు లేదని నేను చూస్తున్నాను. ఈ బొమ్మని మనం ఎలా వేసినా అది కూర్చొనే ఉంటుంది. ఎందుకు ఎవరికైనా తెలుసా, నాకు బొట్టు లేదని మా హస్బెండ్ చూసి నాకు బొట్టు పెడుతున్నాడు వచ్చి. మంచిగా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ వీళ్ళు చేస్తుంటే. ఇంకా ఇంత జరగాక మనం ఇక్కడ ఉంటామా, గాల్లో తేలుతూనే ఉంటాం. అయినా బొట్టు పెట్టాక ఫేస్ లా గ్లోనే వేరుంది అసలు. వచ్చేసింది లాస్ట్ కి జస్విత చూసింది బొమ్మని. తన ఫేస్ చూడండి మళ్ళా వెలిగిపోతూనే ఉంటుంది. ఆ ఫేస్ కి ఎన్ని ఇచ్చినా తక్కువనే అసలు. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మా తమ్ముడు బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా మా జస్విత ఊరుకుంటుందా, మామ బండి నేను కూడా ఎక్కుతా అని పోయి ఎక్కేసింది. అలానే తీసుకెళ్లిపోయాడు. సక్సెస్ఫుల్ గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గుళ్ళో ఉన్న అందరికి స్వీట్స్ అయితే ఇచ్చేసి మేము కూడా తినేసాం. మామ బండి కొన్న తర్వాత ఒక ఫోటో దిగకుంటే ఎలా, మా జస్విత ఫోటో షూట్ కానిస్తూనే ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా మైండ్ లో ఒకటే డౌట్ ఉంది. ఒకవేళ నేను ఆ బైక్ ని నడిపినాను అనుకో, దాన్ని నేను బ్యాలెన్స్ చేయగలుగుతానా, నాకు కింద కాళ్ళు అందుతాయా అని అదే చూస్తున్నాను. మా వాళ్ళు ఏమంటున్నారంటే అది స్టాండ్ వేసి ఉంది, అందుకని నీకు కాళ్ళు కింద అందట్లేవని అంటున్నారు. నాకైతే డౌటే, నేను ఆ బండిని బ్యాలెన్స్ చేస్తానో లేదో అని. ఇంకా తమ్ముడు బండి కొన్నాక ఫస్ట్ ఎవరు ఎక్కుతారు చెప్పండి, నేను మా జస్వితనే ఎక్కేసాం. ఇంకా మా తమ్ముడు మోతిచూర్ లడ్డూలు తీసుకొచ్చాడు. నా ఫేవరెట్ అవి, కానీ నా కోసం కాదు, ఇంటి దగ్గర ఉన్న అందరికి ఇవ్వడానికని తీసుకొచ్చాడు. మా జస్విత ఒక లడ్డు అయితే లేపేసింది. ఇంకా నైట్ అయింది కదా, ఫుడ్ తినే టైం కదా, నేనేమో జస్వితకు ఫుడ్ తినిపిస్తుంటే తను మాత్రమే ఈ పని చేస్తుంది. తినడానికి ఇవన్నీ ఏం చేస్తాం, భరించాలి. జస్విత అయితే పడుకుంది. ఇంకా మేము చల్లచల్లగా బాదం మిల్క్ తాగేసాం. ఇవాళ మళ్ళీ ఏం కర్రీ అంటే చికెన్. నిన్న చికెన్, ఈ రోజు చికెన్. మనం డైలీ పెట్టినా బోరు కొట్టకుండా తినే కర్రీ ఏమైనా ఉందంటే అది చికెన్. దాంట్లోకి ఇంకా ఆనియన్స్ తో తింటే వేరే ఉంటది అసలు. లాస్ట్ కి ఇంకా చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా, అది కూడా తినేసా. అంతే ఇంకా ఈ వీడియో. అందరికి చాలా థ్యాంక్స్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు.